హైదరాబాద్ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్లు ఆందోళనకు దిగారు. సీనియారిటీ లిస్టు పక్కన పెట్టి 30 ఏళ్లుగా హైదరాబాద్ లో తిష్ట వేసిన వాళ్ళకే మళ్లీ హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 689 మంది సీనియారిటీ లిస్టులో 400 మందికి మాత్రమే కౌన్సిలింగ్ ఇచ్చారన్నారు. ఇక యూనియన్ ముసుగులో అనుకున్న వాళ్లకు అనుకూలమైన చోటనే బదిలీ చేయించుకున్నారన్నారు. తమకు న్యాయం జరగకపోతే సీఎం నివాసానికి వెళ్తామని బాధిత నర్సింగ్ అధికారులు హెచ్చరించారు. జోన్ 6th కౌన్సిలింగ్ మాకు 25th, 26th, 27th రోజు డేట్స్ ఇచ్చారు. 25th రోజున స్పౌస్ కేసెస్, మెడికల్ కేసెస్ అండ్ విడోస్కి ప్రియారిటైజ్ చేసి పిలిచారు. పిలిచినప్పుడు ఆ స్పౌస్ కేసెస్లో అందరు జూనియర్స్ని ముందుకు దొబ్బేసింది. సెకండ్ డే కౌన్సిలింగ్ అయింది. 400 మెంబర్స్కే స్టాప్ అయిపోయింది. థర్డ్ డే రోజు 27th రోజు కౌన్సిలింగ్ లేదు. మీరు రిమైనింగ్ 289 టోటల్ 689 మెంబర్స్ ఇన్ జోన్ 6 ఉంటే దాంట్లో 400 మెంబర్స్కే సెకండ్ డే వరకే కౌన్సిలింగ్ అయింది. థర్డ్ డే రోజు 289 మెంబర్స్ రిటైన్ అయినరు. ఎవ్వరం వ్యతిరేకం కాదు. చాలా బాగున్న మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంత మటుకు జియో 80 ఇచ్చిన తర్వాత లబో అని రోడ్డు ఎక్కితే కూడా మా నర్సులకు మటుకు పట్టించుకున్న మంత్రి కాదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇది అసలు అర్థం కావట్లేదు. ఒకే కేడర్లు అంటే జోనల్లో, ఆ జోనల్లో ఉన్న వాళ్ళల్లో 1000 మందిని 2000 మందిని రోడ్డుకు తోలేశారు. వీళ్ళందరికీ రేపు పొద్దున అడవిలో ఇచ్చి మళ్ళా రిటర్న్ వర్క్ ఆర్డర్ల కింద తెచ్చుకోవడానికి లక్షలు గుంజుకోవడానికి ఒకడంతకు ముందు ఇట్లా చేసే మాజీ డైరెక్టర్ పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వ్యవస్థలో ఇదే చేస్తున్నారు. సీనియారిటీ లేకుండా ఇప్పుడు ఉన్నోళ్ళు సీనియర్లు అంతా ఇళ్లలో ఉన్నారు. జూనియర్స్ రోడ్డుకి ఎక్కారు. ఎందుకంటే జూనియర్స్ కి ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేయమని బానే ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తారా? కానీ ఈ హైదరాబాద్ లో నర్సులు లేకపోతే ఎవరు పని చేస్తారు? డాక్టర్లు అంటారా, ఒకళ్ళ కాదు కొంతమంది అని ఉన్నారు. నర్సులు లేనిదే అసలు లేనే లేదు. డాక్టర్ రాసిపోతే నర్సులు అన్ని చేయాలి. మరి ఈ నర్సు వ్యవస్థనే ఇట్లా చేస్తే మరి ఏమనుకోవాలి? ఇది యూనియన్లు ప్రయారిటీ అంటున్నారు. ఏ యూనియన్లో మాకు అర్థం కావట్లేదు. మరి మా పిల్లల జీవితాలు నాశనం చేయాలని చేస్తున్నారా? ఇది మొత్తం ఏం లేదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుపడుతుందని చెప్పి అందరూ ఎగేసుకుని ఓట్లు